దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ఉదయము వాగ్దానము ద్వారా మనం మొదలు పెడదాం. కీర్తన గ్రంథము 91వ కీర్తన 10వ మాట. నీకు అపాయమేమీ రాదు. దేవునికి స్తోత్రం. దేవుడు మనల్ని ప్రేమించి ఈ ఉదయకాల సమయంలో ఆయన వాగ్దానము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు నీవు చేస్తున్న పనులలో, నీవు చేస్తున్న వ్యాపారాలలో, నీవు చేస్తున్న ఉద్యోగాలలో ఆయన ఎటువంటి అపాయం నీ మీదకి రానివ్వకుండా నిన్ను కాపుదల ఉంచి నీ పైన దృష్టిని నిలిపి నిన్ను తప్పించి అపాయముల నుంచి తప్పించేవాడిగా ఉంటున్నాడు. కనుక ఈ దినము నువ్వు చేసే ప్రతి ఒక్క పనులలో ఆయన సన్నిధి నీతో ఉండునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. సర్వాశీర్వాదములకు కారణభూతుడా, దయగలిగిన వాడా, నీకు వందనాలు. మా ప్రియ బిడ్డలను ప్రేమించి ఇచ్చిన వాగ్దానమును బట్టి నీకు వందనాలు. ఈ వాగ్దానం వారి పట్ల నెరవేర్చండి. ఈ దినము వారు చేస్తున్న ప్రతి ఒక్క పనులలో నీ సన్నిధి ఉంచండి. యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.